గత వారం రోజుల నుండి డొనాల్డ్ ట్రంప్ మెడకు ఎప్స్టీన్ ఫైల్స్ అనే ఇష్యూ చుట్టుకుంది. పెద్ద పెద్ద యుద్ధాలు ఆపిన వ్యక్తి, న్యూక్లియర్ కంట్రీస్ అయిన ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని తానే ఆపాను అని నమ్మే డొనాల్డ్ ట్రంప్ ఎప్స్టీన్ ఫైల్స్ ఇష్యూని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. నిన్న ఈ ట్రూత్ సోషల్ లో ఈ పోస్ట్ పెట్టి ఎప్స్టీన్ ఫైల్స్ ను తన అపోజిషన్ పార్టీ నాయకులైన హిల్లరీ క్లింటన్, ఒబామా రాశారు, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ప్లీజ్ గెట్ ఓవర్ ఇట్, దీన్ని మర్చిపోండి అని వేడుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. అసలు ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి, ఎప్స్టీన్ క్లయింట్ లిస్ట్ అంటే ఏంటి, లోలితా ఎక్స్ప్రెస్ లో ఎవరెవరు ఎక్కారు, లిటిల్ సెయింట్ ఐలాండ్స్ లో ఉన్న అందమైన రిసార్ట్స్ లో అమెరికన్ పెద్ద పెద్ద నాయకులు చేసిన ఘనకార్యం ఏంటి, ఫైనలీ జెఫ్రీ ఎప్స్టీన్స్ అంటే ఎవరు, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ ఏజెంటా లేదా ఇతను నార్మల్ వ్యక్తా? మొసాద్ ఈ టేప్స్ ను, ఈ ఫైల్స్ ను పట్టుకొని అమెరికన్ నాయకులను బ్లాక్ మెయిల్ చేస్తోందా? దీని వెనక ఇజ్రాయెలే ఉందా? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, జెఫ్రీ ఎప్స్టీన్ బ్రతికే ఉన్నాడా? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ మార్కెట్ లో ఉన్నాయి. దీని గురించి చాలా మందికి సరిగ్గా తెలియదు. నేను ఎన్నో సోర్సెస్ ద్వారా రీసెర్చ్ చేసి దీన్ని చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ చేయండి. డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్, మైకల్ జాక్సన్, టైటానిక్ హీరో లియోనార్డో, కెమెరాన్ డయాస్, క్వీన్ ఎలిజబెత్ మూడో కొడుకు ప్రిన్స్ ఆండ్రూ, ఇలా పెద్ద పెద్ద వాళ్ళ పైన ఉన్న ఆరోపణ ఏంటి అంటే వీళ్ళు జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తితో కలిశారు, ఇతని రిసార్ట్స్ లో ఎంజాయ్ చేశారు. రిసార్ట్స్ లో ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు కదా, అమ్మాయిలతో సరదాగా గడపడంలో తప్పు లేదు కదా, తెల్లోళ్ళకి ఇవన్నీ కామనే కదా అంటే ఎస్, ఇవన్నీ కామనే. అయితే వీళ్ళపైన వస్తున్న ఆరోపణ వీళ్ళు 18 years కంటే తక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిలతో సమయాన్ని గడిపారు అని. అమెరికన్ లాస్ ప్రకారం ఇది తప్పు. అంతేకాదు లైంగికంగా ఈ పెద్దవాళ్ళు ఈ అమ్మాయిలను మిస్యూజ్ చేశారంట. స్వయానా ఈ బాధిత అమ్మాయిలైన వర్జీనియా గ్యూఫెర్, సారా ర్యాన్సమ్, మ్యారియా ఫార్మర్ ఈ అమ్మాయిలు పోలీస్ దగ్గరకు వెళ్లి ఎప్స్టీన్ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశాడు, బలవంతం చేశాడు, పెద్ద పెద్ద పొలిటికల్ ఫిగర్స్ తో తన ఫ్రెండ్స్ తో పడుకోమని బలవంతం చేశాడు, బలవంతంగానే మేము రిసార్ట్స్ లో గడిపాము అనే కంప్లైంట్ ఇచ్చారు. అమెరికన్ చట్టాల ప్రకారం ఇది చాలా పెద్ద నేరం. 2005లో పామ్ బీచ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మైనర్ ఇచ్చిన కంప్లైంట్ ద్వారా జెఫ్రీ ఎప్స్టీన్ పైన విచారణ చేసింది. సో ఇతన్ని విచారించిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళ పేర్లన్నీ బయటకు రావడం మొదలయ్యాయి. ఇతన్ని జైల్లో వేశారు. ఇతను అనుమానాస్పద స్థితిలో 2019లోనే చనిపోయాడు. కానీ 15 ఏళ్లలో ఎన్నో జరిగాయి. ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్ బ్యాక్ డ్రాప్ గురించి చెప్తా, ఆ తర్వాత మీకే డాట్స్ కనెక్ట్ అవుతాయి. జెఫ్రీ ఎప్స్టీన్ 1953లో న్యూయార్క్ సిటీలో జన్మించాడు. ఫస్ట్ ఇతను ఫిజిక్స్ అండ్ మ్యాథ్ టీచర్ లాగా పనిచేసేవాడు, జస్ట్ టీచర్ లాగా పనిచేసేవాడు. తర్వాత ఫినాన్షియల్ కంపెనీ పెట్టాడు, సెలబ్రిటీస్, టాప్ ఫిగర్స్ యొక్క ఫినాన్సెస్ ను మేనేజ్ చేసేవాడు. 1995లో ఇతను ఫ్లోరిడాలో ఉన్న పామ్ బీచ్ లో తన ఓన్ రెసిడెన్స్ లో మైనర్ అమ్మాయిలను రిక్రూట్ చేశాడు. తన క్లయింట్స్ కు సర్వీసెస్ ఇవ్వడం మొదలు పెట్టాడు. మెల్లిగా ఇతని క్లయింట్ లిస్ట్ పెరిగింది. పెద్ద పెద్ద పొలిటికల్ ఫిగర్స్ కూడా ఇతనితో కొలాబరేట్ అయ్యారు. సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్ అందరూ ఇతనితో పరిచయాలు పెంచుకున్నారు. పామ్ బీచ్ నుండి ఇతను తన యొక్క బిజినెస్ ను ఎక్స్పాండ్ చేశాడు. న్యూయార్క్ లో, మెక్సికో ర్యాంచ్ లో, మ్యాన్హాటన్ లో ఇలా వేరు వేరు లొకేషన్స్ లో రిసార్ట్స్ ను ఓపెన్ చేశాడు. క్లయింట్ సర్వీసెస్ ను ఇవ్వడం మొదలు పెట్టాడు. బేసికలీ ఇతను ఒక పింప్ అండి. ఒకప్పుడు జస్ట్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్ టీచర్ గా పనిచేసిన వ్యక్తి $3 million పెట్టి మ్యాన్షన్స్ కొనడం మొదలు పెట్టాడు. ఇతను లోలితా ఎక్స్ప్రెస్ అనే ప్రైవేట్ జెట్స్ లో, ప్రైవేట్ విమానాల్లో పొలిటికల్ ఫిగర్స్ ను ఎక్కించుకొని డిఫరెంట్ లొకేషన్స్ లో, రిసార్ట్స్ లో సేవలు అందించేవాడు, అందరినీ ఆనందపరిచేవాడు. అమెరికన్ అండ్ యూరోప్ ప్రజల ఆరోపణ ఏంటి అంటే ఈ లోలితా ఎక్స్ప్రెస్ లో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్, మైకల్ జాక్సన్ ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కారు అని. కెమెరాన్ డయాస్ అనే ఒక ఫేమస్ హాలీవుడ్ హీరోయిన్ కూడా ఎప్స్టీన్ లిస్ట్ లో ఉంది. ఈవిడ కూడా సర్వీసెస్ ఇచ్చింది అనే ఆరోపణ ఉన్నాయి. హాలీవుడ్ యాక్టర్స్, టైటానిక్ హీరో ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, లోలితా ఎక్స్ప్రెస్ ఎక్కారు, రిసార్ట్స్ లో సరదాగా గడిపారు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్లాట్ ట్విస్ట్ ఏంటి అంటే ఎప్స్టీన్ లోలితా ఎక్స్ప్రెస్ ఎక్కే వాళ్ళ లిస్ట్ ను సైలెంట్ గా నోట్ డౌన్ చేసుకునేవాడు. ఈ సెలబ్రిటీస్ చీకటి గదుల్లో చేసే కార్యక్రమాల్ని రికార్డు చేసేవాడు. గుడుంబా శంకర్ మూవీలో పవన్ కళ్యాణ్ గారు చేశారు కదా, సేమ్ అదే విధంగా దీన్నే కాంప్రమైజ్డ్ బ్లాక్ మెయిల్ అంటారు. గోప్యంగా రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం అనమాట. ఈ రికార్డెడ్ టేప్స్ ను చూపించి పొలిటికల్ ఫిగర్స్ ను బెదిరించి తనకు కావాల్సిన పనులు చేయించుకునేవాడు. బేసికలీ ఎప్స్టీన్ పైన ఉన్న ఆరోపణ ఇతను అమెరికన్ పెద్ద పెద్ద నాయకులను బ్లాక్ మెయిల్ చేసేవాడంట. ఎప్స్టీన్ ను చూసి పెద్ద పెద్ద వాళ్లే, తోపులే భయపడేవారంట. ఇతనెందుకు తన క్లయింట్స్ నే బెదిరిస్తున్నాడు, ఇతనేమైనా గూఢాచారినా, ఇతనేమైనా ఏజెంటా అంటే ఇతని పైన వస్తున్న ఆరోపణ ఏంటి అంటే
ఇతను ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ గూఢచారి అని. ఇలాంటి పనులు మొసాదే చేయగలదు అని చాలా మంది నమ్ముతున్నారు. ఇలాంటి పెద్ద పెద్ద ఆపరేషన్ చేయడం మొసాద్కి ఏమీ కొత్త కాదు. ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ లో ఎన్నో ఆపరేషన్స్, ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్, హనీ ట్రాపింగ్ ఆపరేషన్స్ ఎన్నో మొసాద్ చేసింది. హనీ ట్రాపింగ్ లో ప్రపంచ వ్యాప్తంగా తోపు సంస్థ ఏదైనా ఉందా అంటే అది మొసాదే. సో ఇది ఒక రకంగా మొసాద్ వేసిన హనీ ట్రాప్డ్ గేమ్ అని అందరూ ఆరోపిస్తున్నారు. ఇజ్రాయెల్ యొక్క మాజీ స్పై ఆరీ బేన్ ఈ వీడియోలో క్లియర్ గా ఎప్స్టీన్ ను మొసాదే అపాయింట్ చేసింది, ఇతను మొసాద్ యొక్క మనిషి అని చెప్పాడు. That's the story. Nothing to do with Mossad, nothing to do with the Israeli military intelligence, nothing to do with Israel. Yeah, they would deny it. It's a real bad story, and they would deny it. But he was put straight with the Israelis by Robert Maxwell at the time, a military intelligence, and started working there for them. అమెరికన్ పొలిటికల్ కామెంటేటర్ చాలా ఫేమస్ టక్కర్ కార్ల్సన్ కూడా ఒక మీడియా బ్రీఫింగ్ లో ఎప్స్టీన్ అనే వ్యక్తి మొసాద్ ఏజెంట్ ఏమో అనే ఆరోపణలు, గంభీరమైన ఆరోపణలు చేశాడు. ఇతను ఒక మొసాద్ ఏజెంట్ ఏమో అనే డౌట్స్ రావడానికి కారణం ఏంటి అంటే, ఈ వ్యక్తి చూసారా, ఇతను ఒక మొసాద్ ఏజెంట్. ఈయన పేరు రాబర్ట్ మ్యాక్స్వెల్. ఇతను పెద్ద బిజినెస్ మ్యాన్. ఇతను ఒక యూదుడు, అంటే జ్యూ. ఇతను సిజెక్ లో జన్మించాడు. 1991 లో సముద్రంలో పడి అనుమానాస్పదంగా చనిపోయాడు. ఇతని కూతురు పేరు గిస్లైన్ మ్యాక్స్వెల్. జిస్లైన్ అనే అమ్మాయి జెఫ్రీ ఎప్స్టీన్ తో ఆ టైంలో కలిసి పనిచేసేది. రిక్రూట్మెంట్స్ అన్ని జెస్లీనే చూసుకునేదంట. ఇన్ఫాక్ట్ ఎప్స్టీన్ చాలాసార్లు ఈమెను మేడం మేడం అని పిలిచేవాడంట. జెఫ్రీ ఎప్స్టీన్ లో ముఖ్యమైన వ్యక్తి ఈ అమ్మాయి. యాక్చువల్లీ ఈమె ఒక రకంగా డాన్ లాగా, అంటే అమ్మాయిలందరినీ మేనేజ్ చేయడం, కోఆర్డినేషన్ చేయడం, ఇవన్నీ జెస్లీనే చేసేదంట. జెస్లీన్ తండ్రి పైన మొసాద్ ఏజెంట్ అనే ఆరోపణ ఉంది కాబట్టి జెస్లీన్ కూడా ఒక మొసాద్ ఏజెంటే. సో ఎప్స్టీన్ కూడా మొసాద్ ఏజెంటే అని అందరూ ప్యారలల్ ను డ్రా చేస్తున్నారు, కాన్స్పిరసీ థీరీస్ ను డ్రా చేస్తున్నారు. ఇందులో డొనాల్డ్ ట్రంప్ పేరు ఎందుకు వస్తోంది? ట్రంప్ లోలితా ఎక్స్ప్రెస్ ఎక్కాడా, రిసార్ట్స్ లో గడిపాడా అంటే దీని వెనక ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే ఎటువంటి ఆధారాలు లేవు. అయితే తెలుసు కదా, డొనాల్డ్ ట్రంప్ ఆవేశంలో ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. పెదవి దాటని మాటకు నువ్వు గురువు, దాటిన మాటకు నువ్వు బానిస అంటారు. మనం హైట్స్ కు వెళ్లేటప్పుడు, గ్రో అయ్యేటప్పుడు, ఫినాన్షియలీ మంచి హైట్స్ కు వెళ్లేటప్పుడు మొదటగా నోరును కంట్రోల్లో పెట్టుకోవాలి. తాగిన మత్తులో లేదా మితిమీరిన ఆనందంలో మంచి పనులు చేయకూడదు. ఇయర్ 2000 లో ట్రంప్ ఎప్స్టీన్ తో కలిసి ఎన్నో ఫోటోస్ దిగాడు. ఇవన్నీ మీడియాలో ఉన్నాయి. ఇయర్ 2002 లో ఒక స్టెప్ ముందుకెళ్లి న్యూయార్క్ టైమ్ మ్యాగజైన్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు అంటే, ఐ హావ్ నోన్ జెఫ్ ఫర్ 15 years, terrific guy. It is even said that he likes beautiful women as much as I do. As many of them are on the younger side. క్లియర్ గా ట్రంప్ ఇక్కడ ఐ లైక్ యంగర్ ఉమెన్, ఎప్స్టీన్ ఈస్ టెరిఫిక్ గై అన్నట్లు ఎప్స్టీన్ కు కితాబ్ ఇచ్చేశాడు. ఇది పట్టుకుని ట్రంప్ ను వేసుకుంటున్నారు. 2002 లో ట్రంప్ ఇచ్చిన ఈ మాటకు నిన్నటి వరకు ట్రంప్ కవర్ చేసుకుంటూనే ఉన్నాడు. నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి అంటున్నాడు ట్రంప్. లెట్స్ గెట్ ఓవర్ ఇట్, ఎప్స్టీన్ ఫైల్స్ లో ఏమీ లేదు అన్నట్లు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మొన్న ఇలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ మీద గొడవ వచ్చిన తర్వాత ఇలాన్ మస్క్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఎప్స్టీన్ ఫైల్స్ యొక్క క్లయింట్ లిస్ట్ మాకు కావాలి అన్నట్లు డొనాల్డ్ ట్రంప్ ను బెదిరించాడు. సో ఈ విధంగా ఎప్స్టీన్ అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూగా మారిపోయింది. చిన్నప్పటి నుండి అమెరికన్ యువతలో, వాళ్ళు డెమోక్రటిక్ పార్టీ సపోర్టర్స్ అయినా, కన్జర్వేటివ్ పార్టీ సపోర్టర్స్ అయినా, ట్రంప్ సపోర్టర్స్ అయినా, ఒబామా సపోర్టర్స్ అయినా, అందరిలో ఉన్న ఒక మిస్టరీ ఏంటి అంటే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఏమున్నాయి, ఈ ఎప్స్టీన్ యొక్క టేప్స్ లో ఏమున్నాయి, అవన్నీ మాకు కావాలి, మేము చూడాలి, పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పేర్లు బయటపడాలి అన్నట్లు వీళ్ళు చాలా రోజుల నుండి డిమాండ్ చేస్తున్నారు. ఎప్స్టీన్ మిస్టరీ అందరికీ తెలియాలి. 2005 లో జెఫ్రీ ఎప్స్టీన్ పైన కేసు వేశారు. 2019 లో విచారణ ముగిసింది. 15 ఏళ్ల వరకు FBI, CIA రంగంలో దిగి ఎప్స్టీన్ నుండి ఎన్నో పెన్ డ్రైవ్స్ ను, సిడీస్ ను, లోలితా ఎక్స్ప్రెస్ ఎక్కిన క్లయింట్స్ యొక్క లిస్ట్ ను, మ్యాన్షన్ యొక్క CCTV ఫుటేజెస్ ను అన్నిటినీ కలెక్ట్ చేశారు. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి అంటే ఇవన్నీ ఇప్పుడు అమెరికన్ కోర్ట్స్ లో ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ అన్ని అమెరికన్ యొక్క జడ్జెస్ దగ్గర ఉన్నాయి. ఈ ఫైల్స్ లో ప్రైవేట్ వ్యక్తుల ప్రైవేట్ మూమెంట్స్ ఉన్నాయి అని చెప్పి అమెరికన్ కోర్ట్స్ దీన్ని బయట పెట్టడం లేదు. అమెరికన్ ప్రజలు మాకు మసాలా కావాలి, దీన్ని బయట పెట్టండి అంటున్నారు. అమెరికన్ సుప్రీం కోర్ట్స్ ఏమంటున్నాయి అంటే దీంట్లో పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క కొన్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ మొత్తం బయటకు వచ్చే ప్రమాదం ఉంది. సో దీన్ని మేము రివీల్ చేయలేము అన్నట్లు ఈ ఇష్యూను పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. 2019 లో
ఎప్స్టీన్ ను జైల్లో వేశారు. జైల్లోనే అనుమానాస్పదంగా ఎప్స్టీన్ చనిపోయాడు. ఇతను చనిపోయిన సమయంలో జైల్లో సీసీటీవీ ఫుటేజెస్ పనిచేయడం లేదంట. సో ఇతను ఎలా చనిపోయాడు అనేది ఒక పెద్ద మిస్టరీ. అయితే మొసాద్ ఇతన్ని మాయం చేసింది. ఇతని యొక్క సీడీ, ఫైల్స్, ఫుటేజెస్ అన్ని ఒక సెట్ మొసాద్ దగ్గర ఉన్నాయని చాలా మంది నమ్ముతున్నారు. సో ఎప్స్టీన్ చనిపోలేదు, ఎక్కడో తేల్ అవీవ్లో లేదా ఎక్కడో ఇజ్రాయెల్లో ఉన్నాడు అని చాలా మంది భావిస్తున్నారు. 2002లో ట్రంప్ ఎప్స్టీన్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ను పట్టుకొని అపోజిషన్ పార్టీస్ అన్ని ట్రంప్ ను డిఫెండ్ చేస్తున్నారు. ట్రంప్ ఏమి మీరు అనుకున్నట్లు పత్తుత్తి కాదు, ఇతనేమి పెద్ద క్రిస్టియన్ కాదు, ఇతను కూడా మైనర్స్తో గడిపాడు, చాలా చెడ్డ పనులు చేశాడు అన్నట్లు ట్రంప్ను డిఫేమ్ చేస్తున్నారు అన్నమాట. జనవరి 20 ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు. కట్ చేస్తే అమెరికన్ ప్రజలందరూ నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు కదా, నీకు ధైర్యం ఉంది కదా, నువ్వైనా ఎప్స్టీన్ ఫైల్స్ను రిలీజ్ చెయ్యి అని డిమాండ్ చేశారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ అపాయింట్ చేసిన యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనే ఒక మినిస్ట్రీకు మినిస్టర్ అయిన ప్యామ్ బాండీ అనే అమ్మాయి ఏం చేసింది, ఫిబ్రవరి 2025లో నేను ఎప్స్టీన్ ఫైల్స్ ను, ఎప్స్టీన్ టేప్స్ ను రిలీజ్ చేయబోతున్నా, పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క పేర్లను బయట పెట్టబోతున్నాను అనే సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చింది. ఫిబ్రవరి నుండి అమెరికన్ ప్రజలందరూ ఈ ఎప్స్టీన్ యొక్క క్లయింట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. అయితే ఈవిడ ట్రంప్ అపాయింట్ చేశాడు కాబట్టి మేబీ ట్రంప్ ఎప్స్టీన్ లిస్ట్ నుండి తన పేరును తీసివేసి ఉండవచ్చు, లేదా ఇతని పేరే అక్కడ ఉండకపోయి ఉండవచ్చు. సో ఈవిడే చెప్పింది నేను రిలీజ్ చేయబోతున్నా అని. ట్రంప్ ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా ఫైల్స్ అండ్ ఆ క్లయింట్ లిస్ట్ కోసం వెయిట్ చేశారు. కానీ జూలైలో రీసెంట్గా ఒక 3 to 4 days బ్యాక్ అమెరికన్ FBI చీఫ్ కాష్ పటేల్ రంగంలో దిగి ఎప్స్టీన్ ఫైల్స్ లేవు, ఎప్స్టీన్ క్లయింట్ లిస్ట్ లేదు, అసలు అక్కడ ఏమీ జరగలేదు అన్నట్లు ఒక పెద్ద బాంబు పేల్చాడు. దీంతో అందరూ ఈవెన్ ట్రంప్ సపోర్టర్స్ కూడా ట్రంప్ను ట్రోల్ చేస్తున్నారు. అయ్యా మీరే కదా ఎప్స్టీన్ ఫైల్స్ యొక్క డేటాను బయట పెడతాము అన్నారు, ఇప్పుడు మీరే క్లయింట్ లిస్టే లేదు అంటున్నారు. అంటే ఆ లలిత ఎక్స్ప్రెస్లో ఏమీ జరగలేదా, ఆ రిసార్ట్స్లో ఏమీ మీరు చేయలేదా, ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నారు అన్నట్లు అమెరికన్ ప్రజలందరూ పిస్ ఆఫ్ అవుతున్నారు, డొనాల్డ్ ట్రంప్ ను ట్రోల్ చేస్తున్నారు. దీనికి సమాధానంగా నిన్న సోషల్ పోస్ట్ లో డొనాల్డ్ ట్రంప్ గెట్ ఓవర్ ఇట్ గైస్, అక్కడ ఏమీ లేదు, ఎప్స్టీన్ ఫైల్స్ ను అపోజిషన్ పార్టీ నాయకులైన ఒబామా, హిల్లరీ క్లింటన్ ఇటువంటి వాళ్లే రాశారు, అక్కడ ఏమీ లేదు, నేను పెద్ద పెద్ద యుద్ధాలు ఆపాను, ట్రేడ్ వార్ చేశాను, చైనాను అణిచేశాను, భారత్ ను తుంచేశాను, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను, పుటిన్ ను కూర్చోబెట్టాను, అమెరికాను మళ్ళీ గ్రేట్ చేశాను, ఎన్నో మంచి పనులు చేశాను, అవన్నీ వదిలేసి ఎప్స్టీన్ ఫైల్స్ మీద పడ్డారేంటి అని డొనాల్డ్ ట్రంప్ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అమెరికన్ ప్రజలందరూ ఈవెన్ టకర్ కార్ల్సన్ వంటి పెద్ద పెద్ద పొలిటికల్ అనలిస్టులు ఏమంటున్నారు అంటే డొనాల్డ్ ట్రంప్ దేనికో భయపడుతున్నాడు. మేబీ డొనాల్డ్ ట్రంప్ ను మొసాద్ బ్లాక్ మెయిల్ చేసి ఉండవచ్చు. డొనాల్డ్ ట్రంప్ యొక్క సీక్రెట్స్ మొసాద్ దగ్గర ఉన్నాయి కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ చెప్పినట్లు వింటున్నాడు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ చెప్పిందే విన్నాడు. ఈయన యుద్ధాన్ని ఆపేస్తా అన్నాడు కానీ ఇరాన్ పైన దాడి చేశాడు. ఇజ్రాయెల్ ప్రెషర్ పెట్టింది కాబట్టే B-2 బాంబర్స్ ద్వారా అమెరికా దాడి చేసింది, అమెరికా యుద్ధంలో దూరింది. సో డొనాల్డ్ ట్రంప్ భయపడుతున్నాడు అన్నట్లు దీనికి మొసాద్ కి లింక్ పెడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఎందుకని ఎప్స్టీన్ ఫైల్స్ ను రిలీజ్ చేయకుండా ఆపుతున్నాడు అంటే ఎప్స్టీన్ ఫైల్స్ ఒకవేళ రిలీజ్ అయితే పాండోరా బాక్స్ ను ఓపెన్ చేసినట్లే. తెలుగు సామెతలో చెప్పాలి అంటే తీగ లాగితే డొంకంతా కదిలే ప్రమాదం ఉంది కాబట్టే డొనాల్డ్ ట్రంప్ దీన్ని అణిచివేయాలి అనుకుంటున్నాడు. ఒకవేళ ఈ ఫైల్స్ ను రిలీజ్ చేస్తే ఒకరి తర్వాత ఒకటి అందరి పేర్లు బయటకు వస్తే ఒక థ్రెడ్ లాగా పెద్ద కాంట్రవర్సీ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళు దీన్ని ఒక సీక్రెట్ లాగా దాచి పెడుతున్నారు. సో ఎప్స్టీన్ ఫైల్స్ గురించిన పూర్తి వివరాలు తెలిసాయి అనుకుంటున్నా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.